ఉద్యానవన శాఖతో ఉపాధి హామీ పనులు అనుసంధానం చేయడం, ఒక పక్కా వ్యూహంతో ప్రణాళికతోనే ఆ శాఖలు తీసుకొని పవర్లోకి వచ్చారా పవన్ కళ్యాణ్ గారు అని అనుకోవాలి. అంటే ఆయన కోరుకున్న, ఆయనకి గ్రామీణ ప్రాంతాలంటే ఇష్టం కాబట్టి వాటి గురించి చాలా మంది చెప్పుంటారు. అది ఆ శాఖ బెటర్ అనుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అందులో వాళ్ళకి బొలిశెట్టి సత్య గారు లాంటి వాళ్ళు ఇంపాక్ట్ ఉంటది కాబట్టి ఆయన పర్యావరణవేత్త కాబట్టి ఆయన లాంటి వాళ్ళు పర్యావరణం కూడా మీకుంటే బాగుంటుంది అని అంటే ఆ శాఖ కూడా ఇచ్చి ఉంటారు. ఎందుకంటే దానికి ఎవరు పోటీ పడరు. పర్యావరణ, అటవీ శాఖల కోసం ఎవడు పోటీ పడ్డా బేసిక్. బట్ చాలా మంచి శాఖ, మనసుకి హత్తుకునే శాఖలే అంటే ఈయన లాంటి వాడికి. ఎందుకంటే ఈయనకి ఆ వ్యవసాయం దాని మీద మక్కువ ఉంది, ఫామ్ హౌస్ అయి నడుపుతుంటారు, ప్లస్ సిస్టమేటిక్ ఉండాలని కోరుకుంటారు కాబట్టి. ఇప్పుడు అసలు పాయింట్ అలా ఏంటంటే ఆయన కోరుకున్నది ఆయనకి లభించినాయి. ఆచరణ ఇప్పుడు తెలుస్తుంది, కష్టాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేటువంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పత్రికలు అయితే రకరకాలు రాస్తుంటాయి. అందులో ఏం రాసుకొచ్చారు, డబ్బులన్నీ దారి మళ్లించారు అని రాశారు. నిన్న సమీక్షించారు. దారి మళ్లించినట్టు ఎటుకు దారికి మళ్లించారు, దాన్ని తీసుకెళ్లి ఏమన్నా దాని పేరేంటది అమ్మఒడికి ఏమన్నా మార్చారా, లేకపోతే కనుక జగన్కి వేరే సోకులకి ఏమన్నా మార్చారా? లేదు. ఏం తేలింది అందులో? పవన్ కళ్యాణ్ గారికి వివరించింది 5,000 కోట్ల దాకా డబ్బులు దేనికి మళ్లించారంటే అదే గ్రామీణ ప్రాంతాల సంబంధించిన కరెంటు బకాయిల కింద కట్టారు. కరెంటు బకాయిలు ఎవరిస్తున్నారు? బాకీ వాళ్లే బాకీలు ఉన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ వాళ్ళు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఏళ్ల తరబడి కరెంటు బిల్లులు గట్ల అవి పెండింగ్ లో పడిపోయినాయి. ఏదో వరకు పట్టించుకునేవాళ్ళు కాదు. లాస్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం లెక్కేసింది. ఏమైపోయిందంటే ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి వ్యవసాయ విద్యుత్ తయారీలో ఇప్పుడు భాగస్వాములు అయ్యారు. వాళ్ళు ప్రభుత్వానికి సప్లై చేస్తున్నారు. ప్రభుత్వం 24 గంటలు గ్రిడ్లు పెట్టేసింది.